ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్చాట్లో సంధ్యా థియేటర్ ఘటనపై స్పందించారు. పుష్ప సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఘటన బాధాకరమని వాపోయారు. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ బాధల్లో మేమున్నామనే భరోసా బాధిత కుటుంబానికి ఇచ్చి ఉంటే ఆ కుటుంబానికి అండగా నిలబడి ఉంటే బాగుండేదన్నారు. ఆ సినిమాకు సంబంధించిన వారు ఎవరో ఒకరు వెళ్లి పరామర్శించి ఉంటే బాగుండేదని తెలియజేశారు. జరిగిన పొరపాటు అంతా హీరో మీదనే వేశారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఈ సమస్యల్లో హీరోని ఒంటరిని చేసేశారని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, ఓవర్ టు యు. జమీమా, పుష్ప రిలీజ్ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి విషాద ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. మరి ఈ స్పందన కూడా ఒక మీడియా ముఖంగా కాకుండా, అఫీషియల్గా కాకుండా, ఒక మీడియాతో చిట్చాట్, ఒక ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ ఆయన చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు. అంతేకాకుండా ఈ సంఘటనకు సంబంధించి మొత్తం కూడా ఇదో పెద్ద వివాదంగా మారడానికి దారితీసిన పరిణామాలు ఎలా ఉన్నాయి, ఎందుకు ఇలా ఈ సంఘటనకు దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి అనే దానిపై ఆయన కూలంకషంగా మీడియాతో మనసు విప్పి మాట్లాడటం జరిగింది. మరి ఇందులో కీలకంగా ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తోంది అనేటటువంటిది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో స్పష్టంగా తెలిసింది. అంతేకాకుండా ఘటన జరిగిన వెంటనే ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది. ఇటువైపు రాజకీయంగా కానీ, ఇటువైపు అల్లు అర్జున్ శిబిరంలో కానీ, టోటల్గా పుష్ప టీంకి సంబంధించినటువంటి ఈ వ్యవహారాలన్నింటిలో కూడా మానవీయ దృక్పథం అనేటటువంటిది ఎక్కడో లోపించింది అనేటటువంటిది ఆయన గుర్తు చేశారు. మరి అంతేకాకుండా ఓవైపు ఈ ఘటనకు సంబంధించినటువంటి మొత్తం అంశాన్ని మొత్తం తీసుకెళ్ళి ఏకంగా అల్లు అర్జున్ హీరో ఒక్కరిపైనే పెట్టేశారు. ఇది ఈ పాపానికి పూర్తిగా మూల్యం చెల్లించాల్సింది అర్జునే అనేటటువంటిది, అల్లు అర్జునే దీనికి మూల్యం చెల్లించాల్సి ఉంది అనేటటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ప్రచారం అయిపోవడం అనేటటువంటిది కూడా ఒక బాధాకరంగా పవన్ కళ్యాణ్ వెల్లడించడం జరిగింది. మరి అంతేకాకుండా ఘటన జరిగిపోయిన వెంటనే ఎవరో ఒకరు వెళ్ళి ఒక మానవతా దృక్పథంతో వారి దగ్గరికి వెళ్ళి, బాధితుల వద్దకు వెళ్ళి తమ ప్రమేయం లేకుండా జరిగినటువంటిది, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ వాడిని ఊరడింపుగా దగ్గరకు చేరినట్లయితే మరికొంత దీనిలో బాధితులు కొంచెం ఊరట పొందేవారు. కానీ అటువంటిది జరగకపోవడం, అదే ఆలస్యంగా, ఏదైతే ఆలస్యామృతం విషం అంటుంటారు, మరి అలాగనే ఆలస్యంగా మనం వెళ్ళి ఎంత ఇచ్చినా ఎంతగా చెప్పినా కూడా వారికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాబట్టి ఈ విషయంలో వారు ఎంతగా కూడా కన్సోల్ కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి కాబట్టి ఈ విషయంపై కూడా ముందుగానే ఏదైతే పుష్ప టీం ఆలోచించి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి అనేది పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఈ చిట్చాట్లో మాట్లాడినటువంటి మాట. మరి ఈ విషయాల్లో మొత్తం కూడా ప్రభుత్వం కూడా గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు అనేటటువంటి పదాన్ని కూడా వాడారు. మరి ఈ సంఘటనకు సంబంధించి గతంలో ఈ ఒక్క సంఘటనే కొత్తది కాదు. గతంలో క్రేజీ హీరోలు ఎవరి సినిమాలు విడుదల చేసినా కూడా చాలాసార్లు, ప్రతి సినిమాకి ఇలా జరగలేదు కానీ చాలాసార్లు ఇటువంటి సంఘటనలు ఎక్కడో ఒక చోట మరణించటాలు, మృత్యువాత పట్టాలు, దుర్ఘటనలు జరగటాలు, ఫ్లెక్సీల నుంచి కింద పడిపోవటాలు, ఇటువంటివి చాలా జరిగి ఉన్నాయి. కానీ ఈ ఒక్క సంఘటనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో పాటు ఒక హీరో అల్లు అర్జున్ను మాత్రమే దీనికి కారకుడు అనే విధంగా ప్రమోట్ చేసినటువంటి వైనమే ఇక్కడ ఆయన ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అయితే ఘటనకు సంబంధించి ఇక్కడ బాధితుల కోణంలోనే చూడాలి కాబట్టి బాధితులను ఊరడించే చర్యలు కూడా ఇక్కడ తగ్గిపోయాయి అనేటటువంటి దాన్ని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. మొత్తం మీద చూస్తే ఈ ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ చాలా సునిశ్చిత వైఖరితో చాలా బ్యాలెన్స్గా మాట్లాడటం జరిగింది. మరి అంతేకాకుండా ఇక్కడ ఆయన తట్టి లేపినటువంటి అంశం మానవీయ కోణం. ఈ మానవీయ కోణం ప్రధానంగా ఇక్కడ లోపించింది అని చెప్పడానికి మాత్రం ఆయన ఏమాత్రం కూడా వెనకాడలేదు. అయితే మొత్తం మీద చూస్తే ఇంకొక అంశం, ప్రధాన అంశం, హీరో అల్లు అర్జున్ మాత్రమే ఇందులో మొత్తం నేరమంతా ఆయనపై వేయడమే ఇక్కడ ఇంకొక అంశంగా చెప్పారు. మరి దీంతో పాటుగా పలు సినీ రంగానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమకు సంబంధించి కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి సినిమాలు తీసుకోవచ్చు. మరి అంతేకాకుండా పాపికొండల లాంటి ప్రాంతాలు చాలా ఆమోదయోగ్యంగాను, సౌకర్యవంతంగాను, సౌందర్యవంతంగాను ఉంటాయి. కాబట్టి ఇక్కడ అందరూ కూడా సినిమాలు తీసుకోవడానికి పూర్తి స్థాయి వెసులుబాట్లు ప్రభుత్వం కల్పించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి టాలీవుడ్ సినిమాలు ఇక్కడ కూడా తీసుకోవాలి అనేది ఆయన ఆకాంక్షించారు. మరి ఈ మొత్తం విషయాలు చాలా కూలంకషంగా
చాలా స్నేహపూరిత వాతావరణంలో పవన్ కళ్యాణ్ వెల్లడించిన వైనం మరొకసారి ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇక్కడ ప్రధానంగా ఒకటే అంశం అయితే కనుక ప్రధానంగా అల్లు అర్జున్కి సంబంధించి ఆయన హీరో నొక్కల్నే బాధ్యుల్ని చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు. మరి దీనిపై కూడా ఆలోచించాల్సి ఉంది. అసలు ఏదైతే పవన్ కళ్యాణ్ అన్నటువంటి వ్యాఖ్యల ప్రకారం చూస్తే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి అభివాదం చెప్పడం వల్లనే చనిపోయారు అనేటటువంటిది పెద్ద ఎత్తున ప్రచారమైంది. అసలు అల్లు అర్జున్ బయటికి అసలు అనుమతులు లేదని పోలీసులు చెప్తున్నారు. అనుమతులు లేకపోతే అసలు పోలీసులు ఎందుకు అనుమతించారనేటటువంటి ప్రశ్నలు పెద్ద ఎత్తున తలెత్తుతున్నటువంటి పరిస్థితి. మరి పోలీసులు అల్లు అర్జున్ వస్తున్న సంగతి ముందుగా తెలిసినా కూడా అక్కడ ఎందుకు ఏర్పాట్లు చేయలేదు? థియేటర్ కూడా పలుమార్లు ఈ పోలీసులకు కూడా ఫిర్యాదులు చేసినా కూడా ఇక్కడేది పట్టించుకోలేదు. అంటే దీని మొత్తం మీద చూస్తే ఎవరి ప్రమేయము లేకుండానే ఇక్కడ ఏదైతే ఘటన అయితే గనక ఏదైతే అంత పెద్ద ఎత్తున జనాభా వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఘటన అయితే జరిగింది కాబట్టి, కానీ ఆ ఘటనకు సంబంధించి హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ను మాత్రమే బాధ్యుల్ని చేసేటటువంటి వైఖరి సరికాదు అనేటటువంటిది చెప్పకనే పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి అంతేకాకుండా ఇది చాలా చిన్న విషయాన్ని పెద్దదిగా చేశారనని ఇప్పుడున్నటువంటి ఉద్రిక్తతను ఆయన ఎంతో కొంత సముదాయించే విధంగా ఆయన మీడియాతో చెప్పినటువంటి వైనం చూస్తే చాలా పరిణతిగా ఉంది. మరి మొత్తం మీద చూస్తే ఈ ఘటనను ఇంతటితో ఏదైతే తగ్గించే విధంగా ఏదైతే టాలీవుడ్కి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఇందులో జోక్యం చేసుకొని ఏ వీలైనంత వరకు బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగానే ఆలోచించాలి అనేటటువంటిది పవన్ కళ్యాణ్ అభిమతంగా ఈ రోజున మనకు అర్థమవుతోంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. టీవీ రావ్.